హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేశామన్నారు. పూర్తి ఆధారాలు 3 రోజుల పోలీసులకు సమర్పిస్తానని నటుడు రాజ్ తరుణ్ తరపు అడ్వకేట్ మధు శర్మ అన్నారు. లావణ్య ఆడపిల్లలకు డ్రగ్ అలవాటు చేస్తుందని తెలిపారు. లావణ్య డిమాండ్లకు ఒప్పుకోకపోతే నానా రకాలుగా సాధిస్తుందని వారు తెలిపారు. న్యూడ్ వీడియోస్ పెట్టి టార్చర్, ప్రీతి ఉదయ్లకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వారు తెలిపారు. ప్రీతి ఉదయ్లు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు లావణ్యపై చేశారు. రాజ్ తరుణ్ డ్రగ్స్ ఎంకరేజ్ చేయడం వల్లే రాజ్ తరుణ్ పై లావణ్య కక్ష పెట్టుకొని రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ తోనే లావణ్య ఇదంతా చేస్తుందన్నారు. ఈ కేసులో న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తాము. మరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ లా రాజ్ తరుణ్ జీవితం మారకుండా కాపాడుకోవాలి. లావణ్య ప్రీతికి సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేసిన అంశంపై కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. మ్యారేజ్ చేసుకున్నాడంటాము, ఆవిడే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవ్వడము, తర్వాత మస్తాన్ సైడ్లో లవ్లో ఉన్నా అని చెప్పడం ఎంత చూస్తుంది. బట్ దీనికి అసలు ముఖ్యమైన రీజన్ ఏంటంటే రాజ్ తరుణ్ ఇవాళ సామాజిక భూతమైనటువంటి డ్రగ్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నాడు. ఈ డ్రగ్స్ని రాజ్ తరుణ్ ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా రాజ్ తరుణ్ మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి, ఒక బయాస్డ్ ఎలిగేషన్స్ తోటి రాజ్ తరుణ్ ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ దగ్గర అప్రోప్రియేట్ ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తెలంగాణలోనే చాలా మేజర్ హైదరాబాద్లో రిజిస్టర్ అయినటువంటి చాలా పెద్ద డ్రగ్ కేసులో ఇవాళ మెయిన్ వీక్నెస్ని ఇవాళ పోలీసుల ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. తనకు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. ఇంకొక 3 రోజుల్లో మిగిలిన ఎవిడెన్సెస్తో సహా పూర్తిగా పోలీసు వారికి సహకరిస్తాము. సో ఇందులో ఏంటంటే పోలీస్ వారికి కూడా పూర్తి ఎవిడెన్సెస్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. లావణ్య అనే అమ్మాయి ఎలా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది, ఎలా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని వాళ్ళ పేరెంట్స్కి పంపించి ఇతరులకు పంపించి ఎలా తను మనీ డిమాండ్ చేస్తుంది అనే విషయాన్ని కూడా ఇవాళ కంప్లైంట్లో పొందుపరిచి వారికి రాతపూర్వకంగా ఇచ్చి పోలీస్ వారికి చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ ఇందులో డెసిషన్ అనేది పోలీస్ వాళ్ళే తీసుకుంటారు. దీనివల్ల రాజ్ తరుణ్కి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. తనకి ప్రాణహాని కూడా ఉండేటువంటి అపాయం చాలా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఫైట్ చేసేటువంటి రియల్ హీరోగా, అంటే తను స్క్రీన్ మీదే హీరో కాదు, రియల్గా కూడా హీరోగా డ్రగ్స్ని అవాయిడ్ చేయండి, డ్రగ్స్ని బ్యాన్ చేయండి, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి రాజ్ తరుణ్ క్లియర్గా ఉన్న నేపథ్యంలో ఇదంతా ఏదైతే ఉన్నిత్ రెడ్డి అలియాస్తో కనెక్షన్ ఉన్నటువంటి ఈ లావణ్య ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో, ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూతో ఉన్నటువంటి కనెక్షన్స్ ఉన్నాయో తను వాటిని బేస్ చేసుకొని తన రాజ్ తరుణ్ కూడా ఇందులోకి లాగాలనుకున్నప్పుడు మాత్రమే వచ్చిన డిస్ప్యూట్లో తన అడ్వాంటేజ్ గెయిన్ చేయాలని దే ఆర్ రెడీ, వీఆర్ రెడీ. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వాళ్ళ వాయిస్ రికార్డ్స్ని చూసి వాయిస్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్గా కాదా ఫోరెన్సిక్ నుంచే రిపోర్ట్ తెప్పించుకుంటాం. అందులో వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో రాజ్ తరుణ్ 80% వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. తగ్గడు కూడా. డ్రగ్స్ మీద రాజ్ తరుణ్ చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే తనని ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేయించాలి, తనని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అది కంటిన్యూ అవుతుంది. కేవలం ఇదంతా టార్గెటెడ్ డ్రగ్స్ మీద తను ఉద్యమం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళెవరిని డ్రగ్స్ తీసుకునే వాళ్ళని తను ఎంటర్టైన్ చేయట్లేదన్న దృక్పథంతో చెప్తున్నారండి. బెదిరింపు కాల్లో చాలా థ్రెటనింగ్. అంటే మీరు వెళ్ళారంటే చాలా మీ పేరెంట్స్ ని మిమ్మల్ని వాళ్ళని మానసికంగా, అంటే వాళ్ళ చిన్నపిల్ల లావణ్య గారి దగ్గర ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రొడ్యూస్ చేయమని ఇప్పటికీ ఉన్నవే వాళ్ళు ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయడం లేదు. చెప్తున్నాను అదే వినండి, ఏమి ఉన్నాయో అవే ప్రొడ్యూస్ చేయమనండి. తీసుకెళ్లారు, మొబైల్ తీసుకెళ్లారు, స్నాచ్ చేసేసారు, మీ దగ్గర దాచుకున్నారు. ఉదయ్ మొబైల్ ఈజ్ విత్ యూ ఓన్లీ. సో ఉదయ్ గారి మొబైల్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అది కూడా పోలీస్ వారికి చెప్పడం జరిగింది. దాని మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అందులో మీకు ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆవిడ చేసిన, అంటే ఆవిడ పెట్టేటువంటి ఎలిగేషన్స్ కి ముందు మిగిలిన వాళ్ళ మీద పట్టం కాదు, ఆవిడ ఏదైతే బేసిక్ ఎలిగేషన్స్ చేస్తున్నారో ఆవిడ పెట్టే బేసిక్ ఎలిగేషన్స్ కి ఎవిడెన్సెస్ తెమ్మనండి. మోర్ ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారండి. ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా మంది ఉన్నారు. ఇది చాలా డ్రగ్ పెడ్లింగ్ కేసు కి చాలా రిలేట్ అయింది. సో ఇవాళ ఆవిడ వచ్చారు. ఇవాళ ఆవిడ పెట్టిన కేసు ఓన్లీ ఆవిడ ఏదో ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదండి, తర్వాత 493కి వచ్చింది, తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిందని ఆవిడే చెప్పింది. అంటే ఆవిడే కాంట్రాడిక్టరీ. 493 పెట్టుకొని ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆడతానంటే కుదరదు. ఆల్వేస్ ఉమెన్ కార్డ్ డజంట్ వర్కౌట్ అండి. ఇందులో 100% ఉమెన్ కార్డు ప్లే చేసి ఆవిడ గెయిన్ అడ్వాంటేజ్ సాధించాలని చూశారు. ఓన్లీ వన్ థింగ్, ఇవాళ యువతరం బాగుండాలి.